ఇప్పుడు స్క్రీనింగ్కి రేడియాలజీకి డిఫరెన్స్ ఏమైనా ఉందా? రేడియాలజీ టెస్టులు చేయడం వల్ల స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. మీరు మన లంగ్స్ గురించి, లంగ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నాం. లంగ్ క్యాన్సర్లో కూడా ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో అన్నిట్లో స్మోకర్స్ అందరికీ 50 సంవత్సరాల నుంచి దే స్టార్టెడ్ లో డోస్ సిటీ స్కాన్ అని చెప్పి స్క్రీనింగ్ చేస్తున్నారు. అది చేయటం వల్ల ఏంటంటే ట్యూమర్ ఒకవేళ చిన్నగా 1/2 సెంటీమీటర్ 1 సెంటీమీటర్ ఉందనుకోండి, దాన్ని మళ్ళీ 6 నెలల్లో మళ్ళీ ఇంకోసారి స్కాన్ చేస్తే అది డబుల్ అయింది అనుకోండి, దెన్ విల్ ప్రూవ్ దట్ ఇట్ ఈస్ ఎ క్యాన్సర్. అప్పుడు సిటీ గైడెన్స్ తోటి మేము బయాప్సీలు చేసి అది క్యాన్సర్ ఉందంటే ఇమ్మీడియట్గా యూ కెన్ డూ ది సర్జరీ అండ్ కీమోథెరపీ నెసెసరీ కీమోథెరపీ దే కెన్ డూ. ఎర్లీ స్టేజ్ 1 స్టేజ్ 2లో డయాగ్నోస్ చేస్తే సర్జరీ చేయడానికి వీలవుతుంది. దాంతో అవసరమైతే కీమోథెరపీ కూడా ఇస్తే ఇట్ ఇస్ ఎ క్యూరబుల్ డిసీజ్. పర్టికులర్లీ స్మోకర్స్లో మనం 50 సంవత్సరాల నుంచి లో డోస్ సిటీ తోటి స్క్రీన్ చేయడం వల్ల చాలా లంగ్ క్యాన్సర్లు ప్రివెంట్ చేయొచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఇంతకుముందు మేల్స్లోనే చూసేవాళ్ళం లంగ్ క్యాన్సర్, ఇప్పుడు ఫిమేల్స్లో కూడా చాలా ఎక్కువ కనిపిస్తుంది. కారణం పొల్యూషన్, లైఫ్ స్టైల్ కూడా మారుతుంది. లైఫ్ స్టైల్ మారింది, పొల్యూషన్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్. అది మెయిన్ కారణం. సో రేడియాలజీ ఆ ప్రక్రియ ఎలా ఉంటుంది సార్? అది క్యాన్సర్లలో చాలా రకాలు ఉంటాయండి. లంగ్ క్యాన్సర్లో చాలా రకాలు ఉన్నాయి. సిటీ స్కాన్ చూసి దాని క్యారెక్టరిస్టిక్స్ని బట్టి వీఆర్ డయాగ్నోసిస్. ఈవెన్ బ్రెస్ట్లో కూడా దాని క్యారెక్టరిస్టిక్స్ ట్యూమర్ ఉంటుంది, బినైన్ ట్యూమర్స్ కూడా ఉంటాయి. అన్నీ క్యాన్సరే కాదు, క్యాన్సర్ గడ్డలు కాకుండా కూడా మామూలు గడ్డలు కూడా ఉంటాయి. వాటిని కూడా దాన్ని హిస్టాలజీని బట్టి దాని క్యారెక్టరిస్టిక్స్ని బట్టి ఎక్స్పీరియన్స్డ్ రేడియాలజిస్ట్ దే విల్ డిసైడ్ ఇట్ ఇస్ ద క్యాన్సర్ ఆర్ నాన్ క్యాన్సర్. అండ్ వెన్ వీఆర్ ఇన్ డౌట్ విల్ డూ ది బయాప్సీ. బయాప్సీ చేసి ప్రూవ్ చేస్తాం. బయాప్సీ కూడా మీరే చేస్తారా? బయాప్సీలు మేమే చేస్తాము. గైడెడ్ ప్రొసీజర్లు అన్నీ రేడియాలజీ పీపులే చేస్తారు. ఇప్పుడు మాలో బయాప్సీ అనగానే జనం భయపడిపోతుంటారు. బయాప్సీకి పంపించాలి ఇది అని ఎవరైనా అంటే వాడికి క్యాన్సర్ వచ్చినట్టుగానే భయపడిపోతారు. బయాప్సీకి పంపించిన అన్ని క్యాన్సర్ అని అనుకోవాలా? అన్నీ ఉండవండి. ఇది బట్ డౌట్ఫుల్గా ఉండి పంపించిన 80% వరకు క్యాన్సర్ అవుతాయి, 20% వరకు బినైన్ ఉంటాయి. బట్ బయాప్సీకి భయపడాల్సిన అన్నిటికీ అవసరం లేదండి. కొంత రిస్క్ అనేది ఉంటుంది బయాప్సీకి కూడా. సపోజ్ ఏదో మజిల్స్లో ఉందనుకోండి ప్రాబ్లం ఉండదు, బ్రెస్ట్ ఉందనుకోండి బయాప్సీకి భయం అనేది ఉండదు. ఎందుకంటే మేము ఎనస్థీషియా, లోకల్ ఎనస్థీషియా ఇచ్చే మేము బయాప్సీ చేస్తాము. పెయిన్ కూడా ఉండదు. పోస్ట్ ప్రొసీజర్ మనకి కట్ అయితే ఎలా నొప్పి ఉంటుందో అది కూడా అలానే కట్ అయిన దగ్గర ఎలా నొప్పి ఉన్నంతనే బయాప్సీకి కూడా నొప్పి ఉంటుంది. కాకపోతే లంగ్ అట్లాంటి వాటిలో చేసేటప్పుడు కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. బట్ వీ హ్యావ్ టు టేక్ అది ఆ బయాప్సీ చేస్తేనే ట్రీట్మెంట్ అవుతుంది. బయాప్సీ లేకుండా ఎవరు ట్రీట్మెంట్ అనేది ఇవ్వరు. దట్ ఈస్ సమ్ రిస్క్. మన రోడ్ మీద పోతుంటే యాక్సిడెంట్ అవుద్దని రోడ్ పోవటం మానేయం కదా. బయాప్సీ చేస్తే కాంప్లికేషన్స్ వస్తాయని చెప్పి ఎవరికో 1 in 1000 వస్తాయి కాంప్లికేషన్, రాకుండా ఉండదు. బట్ అట్లని మనం చేయించుకోకుండా ఉంటే ట్రీట్మెంట్ అనేది జరగదు. బయాప్సీకి భయపడాల్సిన అవసరం లేదు. బట్ ఫర్ ఎనీథింగ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ డూయింగ్ దెర్ ఈస్ సమ్ రిస్క్ ఫర్ లైఫ్. You are going on road, there nobody is safe. You are going on bus, we are 100% nobody can give 100% guarantee యాక్సిడెంట్ అవుద్దని కాదని. నెక్స్ట్ ఎవరు చెప్పలేరు కదా. అది అంతే. అందుకని ఇది కూడా అంతే, బయాప్సీ కూడా అంతే.